అన్నయ్య మయూకని ఏ ఇంటి బిడ్డలా చూసుకున్నాడే గాని ఆయన బిడ్డ అని ఫీల్ అవ్వడం లేదు. అగ్నిదేవా, అలా అనకో. శివదేవ అలా ఎప్పుడూ అనుకోడు. అయ్యగారు సంతోషంగా లేనిది మయూకమ్మకి పెళ్ళైపోతుందని కాదు. ఆయన చేతిలో ఉండాల్సిన జాబిల్లి బొమ్మ కాలిపోయింది కాబట్టి. బావగారు మర్చిపోయిన దాన్ని ఇప్పుడు ఇదొచ్చి మళ్ళీ గుర్తు చేస్తుంది. నా జాబిల్లి నా జాబిల్లి నా జాబిల్లి జాబిల్లి నా జాబిల్లిని తీసుకొచ్చావు. ఎంత మంచిదానివో. ఆ జాబిల్లి లేక శివదేవు రాత్రంతా నిద్రపోలేదు. ఆ తండ్రి సంతోషం కోసం ఆ తండ్రి ప్రాణంగా చూసుకుంటున్న ఆ బొమ్మకి ప్రాణం పోయడానికి నా బిడ్డ కూడా రాత్రంతా నిద్రపోలేదమ్మా. పున్నమి, ఇయాలప్పుడు పడుకోకుండా ఏం చేస్తున్నావమ్మా? అమ్మా, అయ్యగారు ఈ బొమ్మలో జాబిల్లిని చూసుకుంటారు. ఈ బొమ్మ లేకుండా ఆయన గుమ్మం కూడా దాటరు. ఆయన ప్రాణం అంతా ఈ బొమ్మలోనే ఉంటుందమ్మా. అయ్యో పున్నమి, నువ్వు ఇంకా పడుకోలేదా? లేదమ్మా, ఈ బొమ్మ అయ్యగారికి చేరడం ఆలస్యం అవ్వకూడదు. లేదంటే ఆయన ఆరోగ్యం పాడవుతుంది. నా జాబిల్లి కాలిపోయింది అనుకున్నాను. పున్నమి, నీ వల్లే నా జాబిల్లి నాకు దక్కింది. తిరిగి మీ కళ్ళ ముందే ఉందయ్యగారు. కానీ పున్నమే జాబిల్లని తెలిస్తే మళ్ళీ కాల్ చేస్తారేమో అన్న భయంతో మీకు చెప్పలేకపోతున్నాను. తండ్రి కూతుళ్ళు ఎదురెదురుగానే ఉన్నా తెలుసుకోలేకపోవడానికి నేను కారకురాల్నే. కానీ తప్పట్లేదు. పున్నమి, బొమ్మని చాలా బాగా రెడీ చేశాం. ఈ పున్నమి రోజు ఏదో ఒక విషయంలో వీళ్ళకి దగ్గర అవుతూనే ఉంది. మయూక చేసే పనుల వల్ల వీళ్ళకి మయూకకి దూరం పెరుగుతూ ఉంటే ఆ ప్రతి పని వల్ల వీళ్ళకి పున్నమికి మధ్య దగ్గర పెరిగిపోతుంది. ఈ పున్నమిని వీళ్ళకి దూరంగా పెట్టాలి. పెడతాను. పున్నమి, బొమ్మను రెడీ చేసినట్టే నా కూతుర్ని కూడా రెడీ చేసి తీసుకురా. అలాగే అమ్మగారు. సరేలే మయూక, నువ్వు త్వరగా రెడీ అవ్వు. ఓకే నానమ్మా. తేజ, వచ్చే బంధువులందరినీ ఆహ్వానించండి.
భగవంతుడా, వకీల్ సాబ్ని చూడకుండా ఉన్నంత వరకు మామూలుగా కొట్టుకునే నా గుండె వకీల్ సాబ్ని చూసేసరికి ఇంకా గట్టిగా కొట్టుకుంటుంది. వకీల్ సాబ్ గురించి ఆలోచిస్తుంటేనే గుండె బరువెక్కిపోతుంది, ప్రాణం పోతున్నట్టుంది. నా వల్ల కావట్లేదు. అమ్మతో ఊరెళ్ళిపోవాలనుంది. నాకు వెంటనే ఊరెళ్ళిపోవాలనుంది. మయూక, నెయిల్ పాలిష్ కూడా పెట్టుకోవే. నెయిల్ పాలిష్ పెట్టడానికి మనిషిని పెట్టుకున్నాను. కాసేపట్లో వస్తుంది, చూడండి. చీర తీసుకుని రమ్మని చెప్పి ఎంతసేపు అయింది? ఇంతసేపు ఏం చేస్తున్నావు? ఏం లేదు మయూకమ్మ గారు. ఏయ్, ఆగు. చెప్పండమ్మా. అక్కడ పట్టీలున్నాయి కదా, అవి నా కాళ్ళకి పెట్టు. సరే అమ్మా. నాటకాలు చేస్తున్నావు కదా. ఇదిగో పెట్టు. నాకు అవన్నీ తెలీదమ్మ గారు. గోరింటాకైతే పెడతాను, కానీ ఇలాంటివి నేను ఎప్పుడూ చూడలేదు. ఏం పర్లేదు కానీ పెట్టు. వద్దు మయూకమ్మ గారు, నాకు రాదు. నేను నేర్పిస్తాను కదా, పెట్టు. నేను అడిగితే కాదంటావా? తీసుకో. ఫస్ట్ నువ్వు కాలు క్లీన్ చేయి. ఆ నెయిల్ ఉంది కదా, క్లీన్ చేయి.
పున్నమి అలా చూస్తున్నావు? అలాంటిదేమైనా ఉంటే నీ గూడెంలో చూపించుకో, ఇక్కడ కాదు. మయూకమ్మ, ఈరోజు మీ నిశ్చితార్థం. అది మీరు ఎంతగానో ప్రేమించిన పృథ్వీ బాబుతో. మీరెంత సంతోషంగా ఉంటే మీ మొహం అంత అందంగా ఉంటుంది. నవ్వుతూ ఉండండి. నేనెలా ఉండాలో నాకు బాగా తెలుసు. నువ్వు చెప్తే తెలుసుకునే పొజిషన్లో నేను లేను. క్షమించండి అమ్మా. ఏయ్, ఇప్పటికైనా అర్థమైందా? నువ్వు ఈ ఇంట్లో ఉంటే నీ బ్రతుకు నా కాళ్ళ దగ్గరే. నీకిన్ని అవమానాలు ఎదురైనా నువ్విక్కడే ఎందుకుంటున్నావో నాకు అర్థం కావట్లేదు. కానీ నువ్విక్కడుండడం వల్ల నాకు యూజ్ ఉంది. నేను అలసిపోతే నా కాళ్ళు పట్టడానికి ఒక పని మనిషి కావాలి. దానికి నిన్ను వాడుకుంటాలే. ఇంకా చాలు, బయలుదేరు. చూడటానికి ఇన్నోసెంట్ గర్ల్లా ఉంది. ఎందుకు తను అలా ఏడిపిస్తావు? అది పైకలా కనిపిస్తుంది, లోపల దానికున్న కోరికలు మామూలుగా ఉండవు. అది పృథ్వీని ప్రేమిస్తుందట. అవునా? 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 అందుకే నేను తొందరపడాల్సి వచ్చింది. దాని మనసులో పృథ్వీకి ఏకంగా గుడే కట్టేసుకున్నట్లుంది. అందుకే ఆ గుడిని నేను కూల్చేశాను. మంచి పని చేసావు. ఆ అమ్మాయి కనుక పృథ్వీకి లవ్ ప్రపోజ్ చేసుంటే దాని అమాయకపు మొహం చూసి లవ్లో పడిపోయేవాడు. తొందరపడి మంచి పని చేసావు. ఇంత పెద్దిల్లా? గని బాగున్నారా రంగయ్య? బాగున్నానమ్మా. రండి లోపలికి రండి. గని బాగున్నావా? నేను బాగున్నాను పెద్దమ్మా. ముందు అక్క ఎక్కడుందో చెప్పు పెద్దమ్మా. లోపల పనిలో ఉందిరా. అయితే నన్ను ముందు అక్క దగ్గర తీసుకెళ్ళి పెద్దమ్మా. సరే కాని ముందు మహాదేవమ్మని కలుద్దురా. హలో రేయ్, ఈరోజు మయూక ఎంగేజ్మెంట్. ఎట్టి పరిస్థితుల్లో ఆపాలరా. అలా ఆపాలి అంటే ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి ఒక్కటే మార్గం. సరేరా, సిచ్యువేషన్ నాకు అర్థమైంది. ఆ అమ్మాయిని ఆల్రెడీ చూసావు కదరా? చూసాను మావా, నాకు తెలుసు ఆ అమ్మాయి. తెలుసు అంటున్నావు, కనిపించట్లేదంటున్నావు. నాకు బీపీ పెరిగిపోతుందిరా. రే మావా, ఊరికి టెన్షన్ పడకు. ఆ అమ్మాయి కనిపించిన ఏరియాకి వచ్చేసాను. ఆ అమ్మాయిని తీసుకొచ్చే వరకు ఎలాగోలా మేనేజ్ చేయరా. ఏమంటున్నాడు రా వాడు? వాడు ఆ అమ్మాయిని తీసుకొస్తానంటున్నాడు రా. హలో హలో, అక్కడ పున్నమి ఉందా? మీరెవరండి? నేను అనుకున్నది అనుకున్నట్టు జరిగితే మీ అయ్యగారిని అవుతాను. నేను పున్నమి వాళ్ళ భావనని చెప్పండి. సరేనండి. అమ్మా పున్నమి, ఎవరో మీ బావంట నీకోసమే ఫోన్ చేశాడు. మా బావా? ప్లేట్ ఇవ్వండి అమ్మా. హలో పున్నమి, నేను శంకుని మాట్లాడుతున్నాను. ఈ నంబర్ నీకెలా తెలుసు బావా? అదేంటి పున్నమి, మొన్న గుడి దగ్గర కనిపించినప్పుడు నువ్వే కదా ఏదైనా అవసరమైతే కాల్ చేయని చెప్పావు. అప్పుడే ఇచ్చి మర్చిపోయావా?
నీ పనుల్లో పడి మర్చిపోయి ఉంటావులే పున్నమి. అన్నట్టు ఎంగేజ్మెంట్ అయిపోయిందా పున్నమి? లేదు బావా. అవును, ఎందుకు అలా అడిగావు? ఏం లేదు పున్నమి, ఈ ఎంగేజ్మెంట్ అయిపోగానే ఊరెళ్ళిపోతామన్నారు కదా, ఒకసారి కలుద్దామని అడుగుతున్నాను అంతే. లేదు బావా, ఇప్పుడిప్పుడే అందరూ వస్తున్నారు, పూజకి ఏర్పాట్లు చేస్తున్నారు. సరే పున్నమి, నేను అటుగా వచ్చే పనుంది, అటు వచ్చినప్పుడు కాల్ చేస్తాను. అప్పటికి ఎంగేజ్మెంట్ అయిపోయి ఉంటే అత్తయ్యని నిన్ను కలిసేసి వెళ్తాను. అలాగే బావా. ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. పూజ జరిగితే ప్రాబ్లం లేదు, ఎంగేజ్మెంట్ జరగకూడదు. ఎలా అయినా ఆ ఎంగేజ్మెంట్ ఆపాలరా. రే రే రే, ఆ అమ్మాయిని తొందరగా తీసుకురారా. అక్క కనిపించలేదు కానీ పృథ్వీబాబు కనిపించాడు. పృథ్వీబాబుతో మాట్లాడితే బెటర్. ఏం చేయాలో అర్థం కావడం లేదురా. ఈ ఎంగేజ్మెంట్ ఎలా ఆపాలో తెలియడం లేదు. అంత ఇష్టం లేనోడివి ఇంత దూరం ఎందుకు తీసుకొచ్చావురా? నేను తీసుకురావడం ఏంట్రా? మయూక ఏం చేసిందో నీకు తెలుసు కదా. చూస్తుంటే తనకు కూడా ఈ నిశ్చితార్థం ఇష్టం లేనట్టుంది. ఇంట్లో వాళ్ళందరూ కలిసి బ్లాక్మెయిల్ చేశారు. అందరూ రౌండప్ చేసి ఒప్పించారా. నీకు మయూక మనసులో లేనప్పుడు ఎంత బ్లాక్మెయిల్ చేస్తే ఏంట్రా? ఇప్పుడు చూడు, లైఫ్ లాంగ్ నువ్వు సఫర్ అవుతూ నీ చుట్టూ ఉన్న వాళ్ళని సఫర్ చేస్తూ ఉండాలి. అంతా అయిపోయాక బాధపడే కంటే ముందు నుంచే ప్రయత్నించడం మంచిది. అక్క పృథ్వీబాబుని ప్రేమిస్తుందన్న విషయం చెప్పేస్తా. ఏదైతే అదైంది, నాకు మా అక్క సంతోషమే ముఖ్యం. అరే, నువ్వు లైఫ్ లాంగ్ గురించి ఆలోచిస్తున్నావు, నేను ఈ ఒక్కరోజు గురించి ఆలోచిస్తున్నాను. రే పృథ్వీ, నువ్వెలా అయిపోతావేంట్రా? నిన్నింతలోగా ఎప్పుడూ చూడలేదు. అన్నిటికంటే ముఖ్యమైనది నీ జీవితం. ఎలాంటి స్టూపిడ్ డిసిషన్ తీసుకోకు. పృథ్వీబాబు, పృథ్వీబాబు. అరే, నేను మళ్ళీ కాల్ చేస్తాను రా. కానీ నువ్వెప్పుడు వచ్చావు? థ్యాంక్ యూ సో మచ్ బాబు. అందరూ నన్ను ఎందుకు వచ్చావురా అని అడుగుతున్నారు. మీరొక్కరే ఎప్పుడు వచ్చావని అడిగారు. మీకు మాట చెప్పాలి బాబు. చెప్పు గాని. అది పున్నమక్క మిమ్మల్ని. పున్నమి అక్క? ఏమైంది పున్నమి? కానీ నోరెందుకు నొక్కేసావు? ఏం లేదు, ఇందాక వకీల్ సాబ్ ఎక్కడున్నారో చూడమని చెప్పాను, అదే చెప్తున్నాడు. అదే అయితే మరి నోరెందుకు మూసేస్తున్నావు? నాకే కనిపించారు కదా, మళ్ళీ వీడు చెప్పడం ఎందుకని మూసేశాను అంతే. నోర్మి, ఏం చెప్పుకో. ఇక్కడేం చేస్తున్నారు వకీల్ సాబ్? ఫోన్ మాట్లాడడానికి వచ్చాను. ఒక్క నిమిషం పున్నమి. యా, అసలు నువ్వెప్పుడు వచ్చావు, ఎలా వచ్చావు? అక్క, నెమ్మదిగా మాట్లాడు, నెమ్మదిగా మాట్లాడు. అక్క, నిజం చెప్పనివక్క. రే, ఇక్కడ ఏం జరుగుతుందో నీకు తెలీదురా. నువ్వు మాట్లాడకురా, చెప్పింది వినరా, అర్థం చేసుకోరా. బాబుగారు, అమ్మగారు మిమ్మల్ని తొందరగా రెడీ అవ్వమంటున్నారు. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. వకీల్ సాబ్,